బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ వ్యవహారంపై ఈడీ నమోదు చేసిన కేసులో నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించింది. సౌత్ గ్రూప్లోని కీలక వ్యక్తులకు సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. మనీ లాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న 4 బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తిగా నాగపాల్ తుది నిర్ణయం ప్రకటించారు. శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, విజయ్ నాయర్ల బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. 3 నెలలుగా నిందితులు తీహార్ జైలులో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులకు బెయిల్ ఇవ్వదని కోర్టును ఈడీ కోరింది. తాజాగా సౌత్ గ్రూప్ నుంచి మాగుంట రాఘవను ఈడీ అరెస్ట్ చేస్తే గోరంట్ల బుచ్చిబాబును సిబిఐ అరెస్ట్ చేసింది. కొత్తగా అరెస్ట్ అయిన వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వివరించింది. సౌత్ గ్రూప్ నిందితులకు బెయిల్ వస్తే ఇతర సాక్షులను కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, అందువల్ల బెయిల్ ఇవ్వొద్దని ఈడీ కోరింది. ఈడీ విజ్ఞప్తి మేరకు నిందితుల బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. చెప్పండి గోపి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నిందితుల బెయిల్ పిటిషన్ ని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించడం జరిగింది. అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, విజయ్ నాయర్, వినయ్ బాబులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం జరిగింది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధానంగా ఏదైతే ఈడీ దాఖలు చేసిన 2 ఛార్జ్ షీట్ లో కూడా వీళ్ళ అభియోగాలను కూడా నమోదు చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది సాక్షులను వీళ్ళు ప్రభావితం చేసినట్టుగా కూడా కోర్టు దృష్టికి ఈడీ తీసుకురావడం జరిగింది. అయితే అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, విజయ్, వినయ్ బాబు వీళ్ళంతా కూడా సౌత్ గ్రూప్ ద్వారా ఏదైతే కిక్ బ్యాగ్ల ద్వారా 100 కోట్ల రూపాయలను తీసుకున్నట్టుగా కూడా ఈడీ తమ ఛార్జ్ షీట్ లో దాఖలు చేయడం జరిగింది. అయితే ఏదైతే గొరట్ల బుచ్చిబాబుకు సంబంధించి కావచ్చు, మాగంటికి సంబంధించి కావచ్చు, వీళ్ళ పాత్ర పైన కూడా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో వీళ్ళకి ఇప్పుడు బెయిల్ ఇస్తే కనుక ఖచ్చితంగా ఈ కేసులో ఉన్న మిగతా వాళ్ళందరినీ కూడా ప్రభావితం అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నట్లు కూడా కోర్టుకు ఈడీ తెలపడం జరిగింది. మరి వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ కోర్టు నిందితుల బెయిల్ ను తిరస్కరించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గోపి.